ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. ఈరోజు నేను మీకు మా ఇంట్లో పండించిన ఆర్గానిక్ గ్రీన్ చిల్లీస్ని చూపించబోతున్నానండి. చూడండి, ఇవి ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఈ పొడవాటి గ్రీన్ చిల్లీస్ అనమాట. ఇండియన్ వెరైటీలో ఒక వెరైటీ అనమాట ఇది, పొడవాటి గ్రీన్ చిల్లీస్. దీన్ని ఒక చిన్న కుండీలో వేసాను. చూడండి, అన్నీ కూడా ఒకే సైజులో పొడుగ్గా అందంగా గ్రీన్గా ఉన్నాయి కదా. ఒకేసారి చూడండి ఎన్ని మిరపకాయలు కాసాయో. సైజు కూడా ఒకే విధంగా వచ్చాయి చూడండి. దీనికి ఎక్కువగా ఈవినింగ్ టైం ఎండ ఎక్కువ తగులుతూ ఉంటుంది. అంటే వెస్ట్ వైపు ఉందన్నమాట. డైరెక్ట్ ఎండలో పెట్టినా ఇది వాడిపోతూ ఉంటుంది. అందుకు ఈవినింగ్ టైం కొంచెం ఎండ తగిలేట్టుగా ఉంచాను. దీనికి ఎటువంటి డిసీజెస్ కానీ ఎలాంటి పురుగులు కానీ పట్టలేదండి, బాగానే ఉంది. ఎక్కువగా వీటికి వేసేది ఏంటంటే లిక్విడ్ ఫెర్టిలైజర్. పచ్చిమిరపకాయ మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ వేస్తే బాగా గ్రో అవుతాయి. ఈ ప్లాంట్కి ఇన్ని చిల్లీస్ వస్తాయని నేను అనుకోలేదు. అక్కడక్కడ వస్తాయి, ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అనుకున్నాను, కానీ తెగ కాసిందండి ఇది. మొత్తం ఒక ప్లేట్ పచ్చిమిరపకాయలు వస్తాయి. దీన్ని నేను ఇప్పుడు మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చూడండి, అన్ని కొమ్మలు కూడా ఈక్వల్గా ఒకే సైజులో ఉన్నాయి పచ్చిమిరపకాయలు. రోజు కూడా కిచెన్లో యూజ్ అయ్యేవి పచ్చిమిరపకాయలు. ఇవి లేకుండా పని జరగదండి. చట్నీల్లో కానీ కూరల్లో కానీ అన్నిట్లో తప్పనిసరిగా యూజ్ అవుతాయి. అందుకోసం ఇంట్లో టెర్రస్ గార్డెన్లో ఈజీగా కుండీల్లో పెంచుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. మార్కెట్ నుంచి తేకపోయినా ఒక్కోసారి పచ్చిమిరపకాయలు లేకపోతే మనకు ఇలా కుండీల్లో పెంచుకుంటే యూజ్ అవుతుంటాయి. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, కానీ వాటికి ఇంత ఇలాగా మిర్చీలు రాలేదు. చిన్న సైజువి 1-2 వస్తుంటాయి. కానీ ఈ వెరైటీ మాత్రం ఫుల్గా మొక్క అంతా కూడా ఒకే సైజులో కాసిందండి. చూడండి ఎంత బాగుందో. దీని తోడుగా రెయినీ సీజన్ కాబట్టి ప్లాంట్ కూడా హెల్తీగా ఉంది. చిల్లీస్ ప్లాంట్కి ఎక్కువగా చీమలు పట్టేస్తుంటాయి, తెల్లపేను కూడా పడుతుంటుంది, అలాగే ఆకుముడతలు కూడా వస్తుంటాయి. కానీ ఈ ప్లాంట్కి ఎలాంటి డిసీజెస్ రాలేదు, ఎలాంటి కీటకాలు పట్టలేదండి, బాగానే ఉంది. దీనికి అంత కేర్ కూడా నేను తీసుకోలేదు. అన్ని మొక్కలతో పాటు ఎప్పుడైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ మాత్రమే వేసేదండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, నిగనగలాడుతూ ఫ్రెష్గా ఉన్నాయి కదా. వీటిని హార్వెస్ట్ చేయడానికి 3 డేస్ నుంచి చూస్తున్నాను, కుదరలేదు. ఈరోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలా వీటిని వదిలేస్తే ఇవి పండిపోతాయండి. అందుకోసం హార్వెస్ట్ చేసేద్దామని ఈరోజు అనుకున్నాను. మా ఇంట్లో డైలీ చట్నీలకు చిల్లీస్ అవసరం ఎక్కువగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్లో డైలీ మాకు చట్నీ ఉండాలి, అందులో గ్రీన్ చిల్లీ ఉపయోగం ఎక్కువ ఉంటుంది. అందుకు నేను టెర్రస్లో అలాగే కింద కూడా కుండీల్లో ఇలా మిర్చి మొక్కలు ఉంచాను. ఒక్కొక్కసారి ఇది లేకపోతే పని జరగదు. ఇప్పుడు నేను మీకు వీటిని హార్వెస్ట్ చేసి చూపిస్తాను.
నిజంగా అండి మా ఇంట్లో పండిన పంటని ఇలా హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూడడానికి ఎంతో బాగున్నాయి కదా, హార్వెస్ట్ చేస్తుంటే ఇంకా బాగుంది. వీటిని ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేయాలని చూస్తున్నాను నేను. టమాటా ప్లాంట్స్ కానీ చిల్లీ ప్లాంట్స్ కానీ వాటికి అవే కుండీల్లో వచ్చేస్తుంటాయి. లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసినప్పుడు అందులో సీడ్స్ ఉంటాయి కదా, వాటికి అవే వచ్చేస్తుంటాయి. అందులో కొన్ని హెల్తీగా ఉన్న మొక్కల్ని మనం ఇలా కుండీలో వేసుకుంటే ఇలా హార్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. కొన్ని మొక్కలకైతే పురుగులు రాకుండా స్ప్రేస్ చేస్తూ ఉండాలి. నీమ్ ఆయిల్ అని కెమికల్స్తో తయారు చేసినవి కొన్ని పురుగుల మందులు ఉంటాయి కదా, వాటిని స్ప్రే చేస్తుంటాం. కానీ ఇవి తినేవి కదా, ఈ తినే ఆహారంలో ఉపయోగించే వాటిని మాత్రం అలాంటి కెమికల్స్ యూజ్ చేయకూడదు. అందువల్ల దీన్ని ఆర్గానిక్గానే పండించాను. స్టార్టింగ్ నుంచి గ్రోత్ బాగుండడం వల్ల ఈ మిరపకాయలు కూడా హెల్తీగా వచ్చాయండి. చూడండి ఎంత అందంగా నిగనిగలాడుతున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కూడా ఒకే సైజులో. టెర్రస్ పైన కొన్ని మిర్చి ప్లాంట్స్ ఉన్నాయి, అవి షార్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ వెరైటీ లాంగ్ వెరైటీ అనమాట, పొడుగ్గా ఉండే మిరపకాయలు. ఇంకొంచెం గ్రో అవుతే ఇంకా పెద్ద సైజు వస్తాయేమో. మళ్ళీ కాయలు కాసినప్పుడు చూడాలి ఇంకా ఇవి గ్రో అవుతాయేమో. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవి పండిపోతున్నాయి. ఇలా ఉంచేస్తే అన్నీ కూడా రంగు మారిపోతాయి. అందుకు వీటిని హార్వెస్ట్ చేసేస్తాను. ఇవి ఎర్రగా ఉన్నవి చట్నీల్లోకి ఉపయోగించవచ్చు, మిగతావి మనం కర్రీస్లో వేసుకోవచ్చు. ఇంకా లోపల ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ మిర్చి ప్లాంట్స్ని మనం వేయక్కర్లేదు. ఈ పెద్ద కుండీల్లో మనం నీళ్ళు పోసినప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్తో పాటు సీడ్స్ వెళ్ళిపోతాయి కదా, అందులో వచ్చేస్తుంటాయి. అందులో బాగా హెల్తీగా ఉన్న ప్లాంట్స్ని మనం చూస్ చేసుకుని పాట్స్లో వేసుకుంటే ఇలా మనకి అవసరం ఉన్నప్పుడు కోసుకోవడానికి బాగుంటుంది. ఈ కోస్తుంటే వస్తూనే ఉన్నాయి, చేతులు నెప్పెట్టేస్తాయి నాకు. చెట్టు నిండా కాయలు చూడండి ఎలా ఉన్నాయో. లోపల ఇంకా చిన్నవి ఉన్నాయండి, అవి 1 వీక్ తర్వాత తయారైపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.